హలో ఎవ్రీవన్. మనం గత క్లాస్లో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి పరిస్థితుల గురించి కొంతవరకు చర్చించాం. అందులో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల్లో పొలిటికల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, ఎకనామికల్ కండిషన్స్ అండ్ రిలీజియస్ కండిషన్స్లో మనం నూతన మతాల ఆవిర్భావము మరియు నూతన మతాల ఆవిర్భావంకు కారణాల గురించి కారణాలలో కొన్ని అంశాల గురించి చర్చించాం. ఇక నూతన మతాల ఆవిర్భావానికి కారణాలను మనం ఒక్కసారి చూస్తే గత క్లాసులో కూడా మనం కొంత చర్చ చేశాం కారణాలపైన. మిగతా కారణాల గురించి ఈరోజు చర్చ చేస్తే నూతన మతాల ఆవిర్భావము కారణాలను మనం ఒకసారి చూడగలిగితే మొత్తం ఒక 7 కారణాల వరకు మనం చర్చ చేస్తున్నాం. ఇందులో యజ్ఞయాగాదులు, కర్మకాండలు, అంటే యజ్ఞయాగాదులు అధికమవడం అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో, కర్మకాండలు, మూఢనమ్మకాలు, భాషా సమస్య, సంస్కృతం, బహుజనులకు అయిన శూద్రులకు ముక్తి మోక్ష ప్రాప్తి లేకపోవడం, వర్ణ వివక్ష, వృత్తి నిర్బంధము, బ్రాహ్మణుల ఆధిక్యం. ఈ 7 పాయింట్లలో మనం ఆల్రెడీ యజ్ఞయాగాదుల గురించి, కర్మకాండల గురించి కొంతవరకు చర్చ చేశాం. అలాగే బహుజనులైన శూద్రులకు మోక్ష ప్రాప్తి లేకపోవడం, ఈ 3 పాయింట్ల గురించి చర్చ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక పాయింట్ వచ్చేసి భాషా సమస్య, సంస్కృతం. మరి ఆ రోజులలో భాష ఏ విధంగా సమస్య అయింది, ఎందుకు సంస్కృత భాష సమస్య అయింది మనం ఒక్కసారి పరిశీలిస్తే, నాడు రాజభాష, పండిత భాష ఏది అనంటే సంస్కృతం. ఏ గ్రంథాలైనా ఆ రోజులలో సంస్కృతంలోనే రచింపబడి, అంటే సంస్కృత పండితులని లేదా సంస్కృతం నేర్చుకున్న బ్రాహ్మిన్స్కి రాజ ఆస్థానాల్లో, అంటే ఆనాటి రాజుల ఆస్థానంలో ఎక్కువగా మన్ననలు పొందేవారు. రాజుల ఆస్థానాలకు వెళ్ళడానికి సంస్కృత భాష అనేది ఒక ప్రధానమైనది. అది ఆ రోజుల్లో దైవ భాషగా చెప్పబడింది. అయితే సంస్కృత భాష సంస్కృతంగా అనేది లిపి ఉండేది కాదు. ఇక మరి ఈ సంస్కృత భాష ఏ విధంగా సమస్య అయింది నూతన మతాల ఆవిర్భావానికి మనం ఆలోచన చేస్తే, ఈ సంస్కృత భాష పండితులు, వేదాంతులు, బ్రాహ్మణులు ఈ మొదలైన వారు వీరి గుత్తాధిపత్యంలో సంస్కృతం ఉండేది. ఇక మిగతా వర్గాలు, ముఖ్యంగా శూద్రవర్ణం ఏదైతే ఉందో సమాజంలో అత్యధికులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంస్కృత భాష నేర్వడం కానీ నిషేధం. ఇంకొకటి, ఈ భాష పండిత భాష కావడం వల్ల పామర జనం, సామాన్య జనం ఎవరైతే ఉన్నారో వారికి ఈ భాష అర్థమయ్యేది కాదు, వచ్చేది కాదు. సాహిత్యం మొత్తం సంస్కృత భాషలో ఉండడం వల్ల అది సాంకేతిక సాహిత్యం కావచ్చు, లేకపోతే మత సాహిత్యం కావచ్చు, లౌకిక సాహిత్యం కావచ్చు, ఇతర సాహిత్యం ఏదైనా కావచ్చు. అయితే ఆ సాహిత్యం మొత్తం సంస్కృత భాషలో ఉండడం వల్ల పామర జనానికి అది అందుబాటులో ఉండేది కాదు. మరి ఆ రోజుల్లో ఏ భాష మాట్లాడేవారు పామర జనం, సామాన్య జనం అని అంటే మగధి, అర్ధమగధి, పాలి మొదలైన భాషల్ని మాట్లాడేవారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చిన నూతన మతాలు ఏవైతే ఉన్నాయో పండిత భాష అయిన సంస్కృతాన్ని వదిలి సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో
ఈ మత ప్రచారాన్ని చేయడం జరిగింది. సో కాబట్టి ఈ మత ప్రచారం ఆ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చిన మతాలు ఏవైతే ఉన్నాయో సామాన్యులకి పామర జనానికి అర్థమయ్యే భాషలో వారి మగధి అర్ధమగధి భాషల్లో ప్రచారం చేయడం వల్ల అనతి కాలంలోనే ఈ నూతన మతాలు సామాన్య జనానికి దగ్గరయ్యాయని చెప్పవచ్చు. అంటే సంస్కృత భాష కూడా ఒక సమస్య, ఒక కారణమయ్యింది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావానికి. మరొక పాయింట్ వచ్చేసి మూఢనమ్మకాలు. అంటే ఈ నూతన మతాల ఆవిర్భావానికి మూఢనమ్మకాలు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఏంటి మూఢనమ్మకాలు అంటే, ఏ నమ్మకంలో అయితే శాస్త్రీయత ఉండదో, నిరూపణ ఉండదో, ఆ నమ్మకాలు మొత్తం మూఢనమ్మకాల కిందగా ట్రీట్ చేయబడతాయి. పిల్లి అడ్డం వచ్చిందని, విడో అడ్డం వచ్చిందని, పాము అడ్డం వచ్చిందని, మచ్చల శాస్త్రం అని, బల్లి శాస్త్రం అని, ఇలాంటి అశాస్త్రీయమైన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఈ నమ్మకాలు మొత్తం విపరీతంగా పెరిగిపోవడం. ఏ నమ్మకాన్ని నమ్మకపోతే మనిషి ఏమవుతాడు అన్న ఒక అసంతృప్తి మనుషుల లోపల భయానందోళనలు మొదలయ్యాయి. సో కాబట్టి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావానికి ఈ మూఢనమ్మకాలు కూడా ఒక కారణం. అంటే ఆనాటి వైదిక మతం ఏదైతుందో, బ్రాహ్మణ మతం ఏదైతుందో అది మూఢనమ్మకాల పుట్టగా తయారు కావడం జరిగింది. అంటే అందులో మూఢనమ్మకాలు బాగా ప్రబలిపోయాయి. అలా ప్రబలడం వల్ల ప్రజలు ఆ వైదిక మతం నుండి, ఆ బ్రాహ్మణ మతం నుండి మెల్లిగా పక్కకు తప్పుకోవడం జరిగింది. సో అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావానికి మూఢనమ్మకాలు కూడా ఒక కారణము. ఇక మరొక సమస్య లేదా మరొక కారణం, నూతన మతాల ఆవిర్భావానికి మరొక కారణం ఏంటి అని అంటే, వర్ణ వ్యత్యాసము లేదా వర్ణ వివక్ష లేదా కుల వివక్ష, మరొకటి వృత్తి నిర్బంధం చేయడం. వర్ణము, కులము, వర్ణ వివక్ష, కుల వివక్ష, వృత్తి నిర్బంధం, ఇవి మనం ఒక రకంగా చూస్తే కొన్ని సందర్భాల్లో ఒకేలా కనిపించినప్పటికీ వీటి మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వర్ణ వ్యవస్థ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన గ్రంథం ఏది అంటే టిల్ టుడే, ఈ రోజుకి ద ఓల్డెస్ట్ స్క్రిప్ట్ ఈజ్ ఋగ్వేద ఇన్ ద వరల్డ్. సో మరి ద ఓల్డెస్ట్ స్క్రిప్ట్ అయిన ఋగ్వేదంలో మనకు ఋగ్వేద తొలి నాళ్ళలో మనకు వర్ణ వ్యవస్థ ఉన్నట్టుగా కనిపించదు. కానీ ఋగ్వేద చివరి దశ నాటి, అంటే మనం ఋగ్వేద కాలాన్ని మనం 2 దశలుగా విభజించగలిగితే ఋగ్వేదం తొలి దశ, ఋగ్వేదం మలి దశ. అంటే ఋగ్వేదం చివరి దశలో, చివరాంకంలో ఈ వర్ణ వ్యవస్థ వచ్చినట్లుగా కనపడుతుంది. ఉదాహరణకి ఋగ్వేదం 10వ మండలంలో పురుష సూక్తంలో ఈ వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థని ప్రస్తావించినట్లుగా కనబడుతుంది. సో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావించబడ్డది. ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ఏది అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలని చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్ర చూసినా ఇలా వర్ణ విభజన కనిపించింది.
అంటే శ్రమ విభజన ఉన్నప్పటికీ అయితే మరి 4 వర్ణాల ప్రజలు ఏం చేయాలి అనేది మనం ఒకసారి చూస్తే, బ్రాహ్మణులు వేదాధ్యయనము, తపస్సు, పురోహితం అంటే వేదాలు చదవడం, వేదాధ్యయనం చేయడం, తపస్సు చేయడం, అలాగే పూజారి కర్మకాండలకు పూజలు చేయడం, పురమునకు హితుడుగా పురోహితుడిగా వ్యవహరించడం బ్రాహ్మణుల యొక్క పని. తర్వాత క్షత్రియుడి యొక్క పని ఏంటి అని అంటే, క్షత్రియులు రాజ్యపాలన చేయాలి. తర్వాత వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం చేయాలి అని సూచించారు. అంటే బ్రాహ్మణులు వేదాధ్యాయము, పురోహితము, తర్వాత తపస్సు మొదలైన పనులు బ్రాహ్మణులు చేయాలి. క్షత్రియులు వచ్చేసి రాజ్యపాలన, వైశ్యులు వచ్చేసి వ్యాపార వ్యవసాయాలు చేయాలి. వీళ్ళు సమాజంలో మనకు తిప్పిగా చూస్తే ఒక 10 to 15%, రిమైనింగ్ 85% those are people who have on the stories. The people was Sudras. Nearly 85 to 90% people Sudras. వీరికి చదువు కానీ లేదు, వేదాధ్యయనం లేదు, మోక్షం లేదు. వీళ్ళు ఏం చేయాలి అంటే, వీరి యొక్క డ్యూటీ ఏంటి అని అంటే, పై 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 వర్ణాలకు వెట్టి చేయడం, సర్వీస్ చేయడం వీరి విధిగా మనకు తెలుస్తుంది. ఇదే అంశాన్ని మనకు ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఆ ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డ చాతుర్వర్ణ వ్యవస్థ, ఆది పురుషుడు, ఆది బ్రహ్మ ఎవరైతే ఉన్నారో బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఉదరము లేదా తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించినట్లుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని ఋగ్వేదంలో, మరి తర్వాత భగవద్గీతలో చతుర్వర్ణాం మాయాం సృష్టి గుణకర్మ విభాగశ అనే భగవద్గీతలో తెలుస్తుంది. అటు తర్వాత మనుస్మృతిలో. అయితే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ భారతీయ సమాజాన్ని విభజించి పాలించిందని చెప్పవచ్చు. మరి ఇలాంటి చాతుర్వర్ణ వ్యవస్థ కాలక్రమంలో కుల వ్యవస్థగా పరిణామం చెందింది. శూద్రవర్ణానికి అన్ని దూరం చేయబడింది. విద్య, వినయం, విద్య ఎప్పుడైతే దూరం చేయబడిందో వీరికి మోక్షం కూడా లేదు. విద్య ఎప్పుడైతే దూరం చేయబడిందో వీరు ఒక రకంగా పశువులలాగా మారిపోయారు. విద్య లేనివాడు ఇంత పశువు అని. అంటే ఇక్కడ భారతదేశంలో శూద్ర వ్యవస్థని బానిస వ్యవస్థతో పోల్చకూడదా అంటే ఒక రకంగా పోల్చవచ్చు. అంటే గ్రీక్, రోమన్ దేశాల్లో ఉన్న బానిస వ్యవస్థ ఏదైతే ఉందో, భారతదేశంలో ఉన్న శూద్ర వర్ణం కూడా ఒక బానిస వ్యవస్థ లాంటిది. అయితే అక్కడి బానిస వ్యవస్థకి ఇక్కడి బానిస వ్యవస్థకు తేడా ఉంటుంది. అది ఎప్పుడైనా వేరే క్లాస్లో చర్చ చేద్దాం. మరి ఈ విధంగా కాలక్రమంలో తొలివేద కాలంలోని లేదా ఋగ్వేద కాలంలో చివరి దశలో వచ్చిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థ మలివేద కాలం నాటికి బాగా వేళ్ళు పోసుకొని చివరికి మలివేద కాలం చివరి దశలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలోనే కుల వ్యవస్థ రావడం జరిగింది. కుల వ్యవస్థను కూడా ఎందులో తీసుకొచ్చారు అని అంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు క్రీస్తు పూర్వము లేదా ఋగ్వేదము, మలివేద కాలంలో ఏ విధంగా ఉన్నాయో నేటికి సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అలాగే ఉన్నారు. కానీ నాడు అధిక సంఖ్యాకులుగా ఉన్న శూద్రులు ఈరోజు శూద్రులుగా పిలువబడతలేరు. ఏమయ్యారు ఈ శూద్రుడు అని అంటే, కుల వ్యవస్థగా రూపాంతరం చెందడం జరిగింది. చెందించారా అనేది చూస్తే ఎవరు ఏ వృత్తిని చేస్తే ఆ వృత్తితో పిలవడం జరిగింది. అయితే మీరు ప్రపంచ చరిత్ర ఏ చరిత్రను చూసినా
ఆ, వర్ణ వ్యవస్థ, అటు తర్వాత కుల వ్యవస్థ. అయితే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా శ్రమ విభజన జరిగింది. అంటే ఎవరు ఏ పని చేయాలి అనేది విభజన జరిగింది, కానీ శ్రామికుల విభజన జరగలేదు. దానితో పాటు శ్రమ నిర్బంధం చేయబడలేదు. కానీ భారతదేశానికి వచ్చే వరకు శ్రామికుల విభజన, శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన జరిగి శ్రమ నిర్బంధం చేయబడింది. ఇదే భారతదేశానికి తీరని నష్టం చేసిందనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సో ఈ విధంగా అంటే దీనితో పాటు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రతో పాటు మరొక శాఖ పంచములు అని అతి శూద్రులు లేదా అంటరాని వారు, చండాలులు అని మరొక వర్గం సమాజంలోకి రావడం జరిగింది. ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంది అనేది మనం తర్వాత ఎక్కడైనా మళ్ళీ దాని గురించి తెలుసుకుందాం. అయితే ఈ విధంగా వర్ణాల తర్వాత కుల వ్యవస్థ శ్రామికుల విభజనతో పాటు శ్రామికుల విభజన శ్రమను నిర్బంధం చేయడం వల్ల ఇదే క్రమంలో అంటరానితనం, కుల వివక్ష ఇవన్నీ సమాజంలోకి వచ్చి చేరడం జరిగింది. ఇవి ముఖ్యంగా మనకి తొలివేద కాలంలో అంతగా కనిపించవు, కానీ మలివేద కాలం నాటికి ఇవి చాలా కనిపిస్తాయి. సో అంటే ఈ విధంగా సమాజంలో అంటరానితనం, కుల వివక్ష, అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు చాలా పెరిగిపోయాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ ఆర్థిక అసమానతలను సాధిస్తే సామాజిక సమానత్వం వస్తుంది. కానీ భారతదేశంలో ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం సాధించినప్పటికీ సామాజిక సమానత్వం అనేది భారతదేశంలో రాదు. సో ఈ క్రమంలో అంటే వర్ణ వివక్ష, కుల వివక్ష, అంటరానితనం తదితర అంశాలు ఈ 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావానికి దోహదం చేశాయని చెప్పవచ్చు. సో మరొక అంశం వచ్చేసి మనము వరుసగా చెప్పుకుంటే యజ్ఞయాగాదులు, కర్మకాండలు, మూఢనమ్మకాలు, సంస్కృత భాషా సమస్య, తర్వాత బహుజనులైన శూద్రులకు మోక్షప్రాప్తి లేకపోవడం, తర్వాత వర్ణ కుల వివక్ష, తర్వాత మరొక చివరి పాయింట్ బ్రాహ్మణాధిక్యం. ప్రధానమైన సమస్య బ్రాహ్మణాధిక్యం. ఆ రోజు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బ్రాహ్మణాధిక్యత చాలా ఉంటుంది. ఆ రోజేంది ఈ రోజు కూడా సమాజంలో బ్రాహ్మణాధిక్యత కొనసాగుతుంది. బ్రాహ్మణులు ఏది చెప్తే ఆ పనిని మనం ఇప్పటికీ గుడ్డిగా చేస్తూనే ఉన్నాం. అందుకని బ్రాహ్మణాధిక్యత అంటే సమాజంలో బ్రాహ్మణులు ఉన్నతమైన వర్గంగా భావించబడేవారు. ఉన్నతులు వాళ్ళు, ద్విజులు వాళ్ళు, జన్యం ధరించే వాళ్ళు దైవ సమానులు అని భావించే సమాజం. అయితే ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను ప్రశ్నించిన వ్యక్తుల్లో మొదటి వాళ్ళు క్షత్రియులు బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్ని చోట్ల వైశ్యులు కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిక్యతను ప్రశ్నించారు. అందుకని మనం ఒకసారి చూస్తే ఈ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చిన మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాల్లో ప్రధానంగా బౌద్ధ, జైన మతాలను ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు అంత క్షత్రియులే. అంటే ఇటు గౌతమ బుద్ధుడు కావచ్చు, అటు వర్ధమాన మహావీరుడు కావచ్చు, వాళ్ళు క్షత్రియ తెగకు అంటే క్షత్రియ వర్ణానికి చెందిన వాళ్ళుగా మనకు తెలుసు. అంటే ఒక రకంగా అంటే ఆధ్యాత్మిక పరంగా, విద్యాపరంగా బ్రాహ్మణాధిక్యతకు చెక్ పెట్టడానికి క్షత్రియ వర్గం కంకణం కట్టింది అని కూడా చెప్పవచ్చు. సో మరి ఈ బ్రాహ్మణాధిక్యత ఎంతవరకు పోయింది అని అంటే ఒక శ్లోకంలో మనం గుర్తు చేసుకుంటే అంటే బ్రాహ్మణులే దేవుళ్ళతో సమానము అనేది మనకు చాలా చోట్ల తెలుస్తుంది. సో
సో సమాజంలో బ్రాహ్మణులు అత్యున్నత స్థాయిని ఆక్రమించడం జరిగిందని చెప్పవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే ఈ 7 కారణాలు ఏవైతున్నాయో, యజ్ఞయాగాదులు అధికం కావడం, కర్మకాండలు అధికం కావడం, భాషా సమస్య, మూఢనమ్మకాలు, శూద్రులకు మోక్షం లేకపోవడం, విచ్చలవిడిగా జంతుబలి, వర్ణ వివక్ష, కుల వివక్ష, తర్వాత బ్రాహ్మణుల ఆధిక్యత, ఈ తదితర అంశాల వల్ల క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆనాడు ఉన్న వైదిక మతాన్ని, బ్రాహ్మణ మతాన్ని విడనాడి ప్రజలు నూతన మతాల వైపు ఆకర్షితులు కావడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామము. అందుకని ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మతరంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ప్రజలని అజ్ఞాన అంధకారం నుండి ఒక వెలుగులోకి తీసుకొచ్చిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. అందులో భారతదేశంలో కూడా దాదాపు 72 శాఖలు వచ్చినాయని చెప్తున్నాం. ఆ 72 శాఖల్లో బౌద్ధం, జైనం కూడా ఒకటి.